నన్నుతో కాపాడండి 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 అక్రమంగా ఓట్ల తొలగింపు కార్యక్రమం కాపాడండి 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 జగన్ కాపాడండి 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 పలమనేరులో నియోజకవర్గ కేంద్రంలో జరుగుతున్న ఈ ఆందోళన కార్యక్రమానికి ఇచ్చేసిన ఐక్య పక్షాలన్నిటికీ కూడా పేరు పేరున మా వందనాలు. మీ అందరికీ తెలుసు, పలమనేరులో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర మంత్రి స్వయాన 7,500 ఓట్లు ఫామ్ 7లో డెలిషన్స్కి ఇచ్చినారు. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ అనుకూలమైన ఓట్లని వైఎస్ఆర్ నాయకుల పేరు మీద డెలిషన్కి ఇచ్చినారు. దీని మీదే నిన్న ఇక్కడ కలెక్టర్ గారు రావడము, జాయింట్ కలెక్టర్ గారు రావడము, సైబర్ క్రైమ్ వాళ్ళు కూడా వాళ్ళే రిపోర్ట్ చేసి ఎంక్వైరీ చేయడము సంతోషమే. కానీ అధికార పార్టీ ఈ విధంగా దౌర్జన్యాలు చేస్తూ పోతూ ఉంటే ప్రజాస్వామ్యంలో గెలవలేక దాదాపు గతంలో ఇక్కడ కూడా అన్ని మెజార్టీలు చూస్తే 5,000 లోపలే ఉన్నాయి. ఒకేసారి 7,500 ఓట్లు కన్నా తొలగిస్తే మన విజయానికి డోకా ఉండదు అనే ఉద్దేశంతో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ రెడ్డి స్వయంగా రచించి ఈ పథకానికి ప్లాన్ చేసినాడని మేమందరూ భావిస్తా ఉన్నాము. తప్పకుండా ఈ ఓట్లని యథావిధిగా పునరుద్ధరించాలని మేమంతా గట్టిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఎక్కడా లేని విధంగా 531 బైండ్ ఓవర్ కేసులు ఫైల్ చేసినారు. అంటే అవన్నీ కూడా వైఎస్ఆర్ పార్టీ లీడర్లు కార్యకర్తల మీదే. ఇక్కడ పలమనేరులో ప్రజాస్వామ్యం బతికే పని లేదా, లేదు ఏకపక్షంగా ఎన్నికలు జరిపించాలని ఉండారా అని మేము గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాము. దయచేసి ఆఫీసర్లని గట్టిగా కోరుతా ఉన్నాం. మీ సైన్లు కూడా ఫోర్జరీ చేస్తారు, మీ కంప్యూటర్లో ఉండే లాక్లు కూడా ఓపెన్ చేసి మిమ్మల్ని మోసం చేసి ఓట్లను తొలగించే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ఈరోజు చేపడతా ఉంది. దయచేసి అధికారులారా తెలుగుదేశం మాయలో పడద్దండి. వాళ్ళు మిమ్మల్ని సస్పెండ్ అయ్యేంత వరకు తెలుగుదేశం పార్టీ నాయకులు నిద్రపోరు. మీరు తప్పకుండా ప్రజాస్వామ్యాన్ని ఏమాత్రం కాపాడాలంటే కూడా మేము జిల్లా పోలీస్ అధికారులను కోరుతా ఉన్నాం, జిల్లా రిటర్నింగ్ అధికారి కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. ఈ బైండ్ ఓవర్ కేసులు ఆపండి. ఈ ఓట్ల తొలగింపు కార్యక్రమం దయచేసి ఎక్కడికక్కడ ఆపి దీని మీద కూలంకషంగా పరిశీలించి నిర్ణయం తీసుకొని ఏ ప్రజాస్వామ్యంలో ఏ ఒక్క ఓటు తొలగించకుండా చూసే బాధ్యత జిల్లా ఎన్నికల అధికారం మీద ఉంది. కాబట్టి మీరు వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలా, పలమనేరులో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నేను గట్టిగా కోరుకుంటున్నాను. మిత్రపక్షాల ఐక్యత, మిత్రపక్షాల ఐక్యత, మిత్రపక్షాల ఐక్యత. తెలుగుదేశం పార్టీ అధికార దౌర్జన్యాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలపై బైండ్ ఓవర్ కేసులు, బైండ్ ఓవర్ కేసులు, బైండ్ ఓవర్ కేసులు, రద్దయిన ఓట్లను, రద్దయిన ఓట్లను. జై జగన్. తెలియకుండా కేవలం ఒక దుర్బుద్ధితో ఎన్నికల్లో గెలవలేమని ఒక పన్నాగం పన్ని దాదాపు 8,000 ఓట్లు తొలగించడం జరిగింది. నిన్నటి ఒక్కరోజే 3,000 ఓట్లు తీసేయడం జరిగింది. ప్రజాస్వామ్యంలో ఓటరు తన ఓటుని ఎవరికైనా వేసుకోవచ్చు, వాళ్ళ అభిష్టానికి వదిలేస్తాము. కానీ కేవలం తెలుగుదేశం పార్టీకి ఓట్లేరని ఒక దురుద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులైన దాదాపు 8,000 మంది ఓటర్లని ఒక్క రోజులో తొలగించినారు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వము ఇటువంటి విధానాలు మానుకోవాలి. ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు వజ్రాయుధము. ఓటు హక్కును ఆపే శక్తి ఎవరికీ లేదు. కుట్రపూరితంగా కేవలము
తాము ఓడిపోతానే ఉద్దేశంతో ఈరోజు ఓట్ల తొలగింపు కార్యక్రమం చేపట్టింది. ఈరోజు మిత్రపక్షాలతో కలిపి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తోంది. ఈ సభను ఉద్దేశించి రాష్ట్ర ప్రజాక్షేత్రంలో గెలవని వాళ్ళు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం ఎంత దుర్మార్గం అంటే మీకు ప్రజలు గమనిస్తున్నారు. మీరు ఓట్లు తొలగిస్తే మీకు తగిన గుణపాఠం కూడా దొరుకుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మన చంద్రగిరి రైతులేమి, మళ్ళీ ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి పైన అయితేనేమి, ఈ రోజు నియోజకవర్గాల్లో కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వము బ్రిటిష్ ప్రభుత్వం మళ్ళీ అరాచకం చేసి ఆంధ్రాను మరో బీహార్ గా మార్చడానికి మీరు పన్నుతున్న కుయుక్తులను ఈ రాష్ట్ర ప్రజలు మీకు సరైన సమాధానం చెప్పి మీకు కాటికి పంపే రోజులు దగ్గర పడ్డాయని చెప్పి దాదాపు నియోజకవర్గ పరిధిలో 8,000 ఓట్లు తొలగించడానికి ఆన్లైన్లో దరఖాస్తులు వచ్చాయి. ఆ దరఖాస్తులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ అధ్యక్షులు ప్రతి బూత్ అధ్యక్షుడు ఆన్లైన్లో పెట్టినట్లు మళ్ళీ వాళ్ళ ఫోటోల వివరాలు కూడా వచ్చాయి. మేము ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తున్నాం. ఎన్నికల ప్రత్యేక అధికారి గారికి ఖచ్చితంగా విన్నవిస్తున్నాం. మా బూత్ కమిటీ అధ్యక్షులు కానీ మా కార్యకర్తలు ఎవరు కూడా ఏ ఒక్క ఫార్మ్ 7లో ఎవరు కూడా తన సంతకాలు పెట్టలేదు. ఇది కేవలం ఫోర్జరీ సంతకాలతో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల ఓట్లు తొలగించడమే కాకుండా మరి వాటిని తొలగించేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తల పైన కూడా మరి ఈరోజు ఆన్లైన్లో పెట్టి దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. ఇక్కడే చాలామంది బూత్ కన్వీనర్లు ఉన్నారు. వాళ్ళ పేరిట కూడా వీళ్ళే తొలగించమని పెట్టారని చెప్పి మా దృష్టికి వచ్చింది. దీన్ని ఎన్నికల అధికారి గారికి దృష్టికి తెస్తున్నాం. ఇందులో ఇక్కడ సంబంధించిన బిఎల్ఓలు కానీ అధికారులు కానీ అందరూ కూడా సక్రమంగానే పనిచేశారు. కానీ తెలుగుదేశం పార్టీ వారు అన్యాయంగా ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఎదిరించాలనే నెపంతో మరి ఈ ఓట్ల తొలగింపు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దాదాపు 8,000 ఓట్లు అంటే కేవలం ఓడిపోతామనే భయంతోనే మరి తెలుగుదేశం పార్టీ ఈ చర్యకు ఉపక్రమించింది. కాబట్టి తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నాయకత్వం. జై జగన్, జై జగన్. కాపాడండి, 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 కాపాడండి. విత్డ్రా చేసుకోకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొనే సిద్ధంగా ఉందని చెప్పి హెచ్చరిస్తాడు. 6,746 ఓట్లు వచ్చినాయి. అంటే ఆ ఏ వ్యక్తి అయితే ఆ ఓట్లు తొలగించాలని చెప్పి క్లెయిమ్ చేయనాడో ఆ వ్యక్తి పైన సైబర్ చట్టం కింద కేసు నమోదు చేయాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా సీఏ గారికి చెప్తున్నాను, ఎవరైనా పైన వ్యక్తిగతంగా ఒక పోస్ట్ పెడితేనే ఫేస్బుక్ లో పోస్ట్ పెడితే అరెస్ట్ చేస్తారు. అటువంటి వ్యక్తులు యొక్క సైబర్ నేరం కింద మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఓటు హక్కు, ఆ ఓటు హక్కును తొలగించే హక్కు ఎవరికి లేదు. ఆ ఓటు హక్కును తొలగించడానికి ఏమన్నా ప్రయత్నం చేస్తే వాళ్ళు నేరం కింద అర్హులు అవుతారు. ఈ సైబర్ చట్టం కింద వాళ్ళపైన కేసు వెంటనే బుక్ చేయాలని చెప్పి మేము సీఏ గారికి బుక్ చేస్తున్నాము. అదేవిధంగా భారత ఎన్నికల సంఘానికి కూడా ఫ్యాక్స్ పెడుతున్నాము. ఈ విషయంపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి, భారత ఎన్నికల సంఘానికి ఫ్యాక్స్ చేస్తున్నాము. దీనిపైన ఈ ఏవైతే క్లెయిమ్లు వచ్చినాయో ఆ క్లెయిమ్ నెంబర్ నిలుపుదల చేయాల్సిందిగా కూడా కోరుతున్నాం. మేము దయచేసి సార్ ఒక్క ఓటు కూడా పోకుండా ప్లస్ మా వాళ్ళ పైన మళ్ళీ లేకపోతే అలిగేషన్స్ పెట్టేది మా వాళ్ళ పేర్లు పెట్టారు కాబట్టి అతని మీద కేసు పెట్టి సివియర్ యాక్షన్ తీసుకోవాలి.